అమ్మా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది గతంలో? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఏమండి ఆ టయాల్లో జాబులు లేక చాలామంది నిరుద్యోగులు పేరుకుపోయారండి. ఇప్పుడిప్పుడే కాస్త బయటకు వస్తున్నాం టీడీపీ గవర్నమెంట్ వచ్చాకే. పిల్లలకి చాలా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు లోకేష్ గారు. మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన జనాలు చెప్తున్నారు, మేము వింటున్నాము. నేను ఒక సమస్యతో ఇక్కడికని వచ్చాను. అయితే నాకు అందుబాటులోకి రాలేదు లోకేష్ గారు, సార్ గారి వస్తారనే అనుకుంటున్నాను. అది మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనకి మంచి జరిగిద్దని నమ్మకం ఉందా పేద ప్రజలకి? పేద ప్రజలకి ఏంటి, ఎంప్లాయీస్కి ఏంటి, అన్ని రకాలుగా కూడా న్యాయం చేస్తామని చెప్పే వచ్చారు కదండి. టీడీపీ గవర్నమెంట్ కానీ జనసేన, అదే టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అందరూ కలిసింది కూడా అందుకే కదా. ఇప్పుడు వరకు అయితే జనాల్లో మంచి అభిప్రాయాలే వచ్చినాయి. ఎక్కడా కూడా వ్యతిరేక భావం అనేది రాలేదు. ఇప్పుడు వరకు అందరూ చాలా హ్యాపీగానే ఉన్నాము, ఆనందపడ్డాము కూడా ఈ కూటమి వచ్చేపాటికి. ఇంకా కార్యక్రమాలు చూసి ఇంకా సంతోషపడుతున్నాం. చాలా వరకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. ఉద్యోగులను కూడా బాగా చూసుకుంటున్నారు, రైతులను చూసుకుంటున్నారు, జనాలను కూడా సక్రమైన సక్రమైన పథకాలు అమలు చేస్తామని చేస్తున్నారు కూడా. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారండి. మరి ఇప్పుడు చాలామంది ఏమంటున్నారమ్మా, జగన్మోహన్ రెడ్డితో పాటు అన్నారు రౌడీ పాలన, కూటమి ప్రభుత్వం రౌడీ పాలన అంటున్నాడు, ధర్నా చేస్తున్నా అంటున్నాడు, ఢిల్లీ వెళ్తాను. ఏమండి ఒకప్పుడు ఆయన్ని గెలిపించాము, ఆయన పరిపాలన చూసాము. ఇప్పుడు వీళ్ళని గెలిపించాము, వీళ్ళ పరిపాలన చూస్తున్నాము. ఇప్పుడు జనాలు మార్పు ఎలా ఉంటుందో పార్టీల మార్పులు కూడా అలాగే ఉంటున్నాయి. అంతకుమించి ఇప్పుడు ఒక ప్రభుత్వం చెప్పింది అంతకుమించి మేము చేస్తామని అంటున్నారు. అలాగే జనాలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి చూస్తున్నారు. అది మీకైతే మంచి జరిగిద్దని నమ్మకం ఉంది? నమ్మకం ఉందండి. మన భవిష్యత్తు వాళ్ళకి ఇప్పుడు మాదంటే అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు ఇవ్వాలనే కదా మనం ఏదైనా కోరుకునేది. అది దాని గురించే ఎదురు చూస్తున్నాం. మన జనరేషన్ బాగుండాలి, మా పిల్లల జనరేషన్ బాగుండాలి. అన్ని విధాల ఉద్యోగ అవకాశాలు రావాలి, చదువులు బాగా చదువుకోవాలి, కనీస సౌకర్యాలు కావాలి, కనీస పథకాలు అందాలి. అన్ని రకాలుగా ఈ గవర్నమెంట్ ఇస్తుందనే కదా మనం కోరుకుంది. ఇస్తున్నారు కూడా, ప్రయత్నం చేస్తున్నారు. బాబు గారేంటి, పవన్ గారేంటి, లోకేష్ గారేంటి, అందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఎవరిని బాగా నమ్ముతారు? అంటే ఏ గవర్నమెంట్ అయితే మంచిదంటారు? అందుకే కదా 164 సీట్లు ఇచ్చింది. ఇది చంద్రబాబు మీద నమ్మకం ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి ఇతనైతే అభివృద్ధి చేయగలడనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 164 సీట్లతో గెలిపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటున్నాడు కదా, మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉచిత బస్సులు అన్న క్యాంటీన్లు పెడుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అప్పుల పాలు చేయడమే కదా వీళ్ళిద్దరు పని అని అనుకుంటున్నారు అంత ప్రజలు కూడా. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు తేడా ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు పరిపాలన ఏ రకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనకు తెలుసు, ఆయన అనుభవం ఉంది. రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలా, రెవెన్యూ జనరేట్ వలన ఏ రకంగా రాష్ట్ర ప్రజలకి మనం సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలనే ఇది విజయం ఆయనకు తెలుసు. ఆయనకి ఏం తెలుసు? ఓన్లీ బటన్ నొక్కడం తప్ప ఆయనకి ఏం తెలియదు. మన రాజధాని అమరావతి ఎలా ఉండబోతుంది? 20 సంవత్సరాల కిందకి వెళ్ళింది అభివృద్ధి అంటున్నారు, ఏంటి ఎంతవరకు కరెక్ట్? రాజధాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయనకి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, విజన్ ఉన్న నాయకుడు. ఆయన గురించి మనము చెప్పాల్సిన పనులు ఎట్లా విజన్ పెట్టుకొని ఏ రకంగా దీన్ని అమరావతిని రాజధాని అనే ప్రాంతాన్ని మొత్తం ఎట్లా డెవలప్మెంట్ చేయాలని ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్తోనే ఆయన ముందుకు వెళ్తాడు. ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి సందేహమే లేదు, అవసరమే లేదు. ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఆయనకు బాగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మీరే చూసింటారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఐటీ అంతా వాళ్ళగా ఆయనే చేసింది. ఆయన ఉన్నప్పుడే కదా అభివృద్ధి చెందింది హైదరాబాద్ అంతా కూడా. ఇంతకీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. మనం ప్రీవియస్ గవర్నమెంట్ 5 years జగన్మోహన్ రెడ్డి రూలింగ్ మంచిదంటారు. ఈ 2 నెలలు రూలింగ్ ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం? ఫీడ్బ్యాక్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ ఎలా ఉంది? ఇప్పుడే విధంగా 2 నెలలు దాకా 2 నెలలుగా అవుతుంది కదా గవర్నమెంట్ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి 2 నెలలు అయింది కాబట్టి స్పీడ్ ఇప్పటి నుంచే అందుకుంటుంది. రెవెన్యూ చాలా లోటుగా ఉన్నాం, రెవెన్యూ బడ్జెట్ లోటుగా ఉన్నాం. దానివలన ఇప్పుడే జనరేట్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒదిక సంక్షేమ పథకాలు అందిస్తూ ఒక పక్క
రెవెన్యూ జనరేట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారని సంపూర్ణమైన నమ్మకం మాకుంది. అన్నా క్యాంటీన్లు ఇంకా 2 రోజుల్లో ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు. 99 పైగా ఓపెన్ అవుతున్నాయి అన్నా క్యాంటీన్స్ అంటున్నారు. ఎంతవరకు మీకు అనిపిస్తుంది? అన్నా క్యాంటీన్ అనేది పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అది. అన్నా క్యాంటీన్ ఎవడు నిరుపేదన ఉన్నాడు, ఏదో దూర ప్రాంతాల నుంచి వస్తారు, కొన్ని సిటీలకు వస్తారు, వాడు ఒక 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేసి మధ్యాహ్నం అన్నం తినేసి ఆయన పని చూసుకొని ఇంటికి వెళ్తారు. దాని ఉద్దేశం అది. కానీ పేదలకు అన్నం లేకుండా వచ్చి ఆకలితో ఇంటికి పోకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు. మీకైతే నమ్మకం ఉంది ఈ కూటమి ద్వారా? చాలా అపూర్వమైన నమ్మకం ఉంది. ఆయన గురించి మనము మాట్లాడే అర్హతే మనకు లేదు. ఎందుకు లేదు అంటానంటే ఆయన విజన్ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఇండస్ట్రియల్ హబ్బగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ని ఆయన ఒక కొత్త నిశ్చయంతో ఉన్నాడు. థ్యాంక్ యూ సార్.